హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు న్యూ లైఫ్ బిగిన్స్ అనే డ్రామా లాస్ట్ పార్ట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నా మొబైల్ కింద పడిపోవడం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా ఈ వీడియో కూడా నేను మండే అప్లోడ్ చేయవలసింది. కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం వల్ల అది అప్లోడ్ కాలేదు ఫ్రెండ్స్. సో సారీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మనకి ఎంపరర్ని చూపిస్తారు. తను ఫోర్త్ ప్రిన్స్ని పిలిచి అంటాడు, నేను స్టేట్స్ మొత్తం తిరగడానికి వెళ్తున్నాను, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు తను అంటాడు, ఫాదర్ మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఎంపరర్ అంటాడు, సరే అయితే నువ్వు నాతో వచ్చేసే అంటాడు. దానికి ఫోర్త్ ప్రిన్స్ వచ్చేసి, ఫాదర్ నేను థర్డ్ ప్రిన్స్తో కలిసి మినిస్టర్ వ్యవహారాలని చూసుకుంటున్నాను కదా, అలా రావడం కష్టమవుతుంది కదా అంటే అప్పుడు ఎంపరర్ అంటాడు, ఏం పర్లేదు, థర్డ్ ప్రిన్స్కి సిక్స్త్ ప్రిన్స్ గైడెన్స్ ఇస్తాడులే, అయినా నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే నీకు కొంతమంది మినిస్టర్స్ని అప్పగిస్తాను అని చెప్పి అంటాడు. దానికి ఫోర్త్ ప్రిన్స్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు ఎంపరర్ అంటాడు, సరే నేను మొత్తానికి నీకు చెప్పాలనుకుని చెప్తున్నాను, నువ్వు ఎప్పటి నుంచి ఇంత స్వార్థంగా తయారయ్యావు? నేను నీకు మినిస్టర్స్ని అప్పగించినప్పటి నుంచా, లేక నీ వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచా? మేడ్ చెప్పింది తను డెలివరీ అవ్వడానికి తను ఫోర్స్ చేసిందంట కదా తన మీద తను అంటే, ఆ విషయాలన్నీ కూడా ఫోర్త్ ప్రిన్స్ వైఫ్ వింటూ ఉంటుంది. అప్పుడు ఎంపరర్ అంటాడు, అలాంటి ఒక ఈవిల్ ఉమెన్ని నీ వైఫ్గా నేను ఒప్పుకోను, నీకు మరొక పెళ్లి చేస్తానని చెప్తాడు. దానికి ఫోర్త్ ప్రిన్స్, ఫాదర్ ఇది నా తప్పు, తనది ఏ తప్పు లేదు, ప్లీజ్ ఫాదర్ అలా చేయొద్దు అంటే ఎంపరర్ అంటాడు, సరే ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఫోర్త్ ప్రిన్స్ తన వైఫ్తో అంటాడు, మనము ఇలాంటి పొలిటికల్ విషయాలు తలదూర్చకుండా పీస్ఫుల్ లైఫ్ని జీవిద్దాము అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఎంపరర్ సిక్స్త్ ప్రిన్స్ని పిలిచి సేమ్ ప్రశ్న అడుగుతాడు. అప్పుడు సిక్స్త్ ప్రిన్స్ అడుగుతాడు, ఫాదర్ మీరు నన్ను ఇక్కడే ఉండమని చెప్తే నేను మినిస్టర్స్ అందరితో మాట్లాడి ఒక ప్లాన్ ప్రకారం మీతో వస్తాను, లేదు నన్ను ఇక్కడే చూసుకోమంటే నేను అన్ని విషయాలను కూడా సమర్థవంతంగా చూసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు ఎంపరర్ అంటాడు, అయితే గవర్నమెంట్ని నీకు అప్పగించాలనుకుంటున్నాను అంటే హీరో అంటాడు, నేను దాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను ఫాదర్ అని చెప్తాడు. అలా ఎంపరర్ సిక్స్త్ ప్రిన్స్ని క్రౌన్ ప్రిన్స్ని చేస్తాడు. అలా క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. వాళ్ళ మాస్టర్కి చూపిస్తాడు. అప్పుడు వాళ్ళ మాస్టర్ అంటాడు, ఇప్పుడే మన చిన్ స్టేట్కి కరెక్ట్ క్రౌన్ ప్రిన్స్ ఉన్నాడు అని చెప్పి అంటారనమాట. కట్ చేస్తే మనకు సెకండ్ ప్రిన్స్ వైఫ్ని చూపిస్తారు. తను అబ్బాయిగా వేషం వేసుకొని అక్కడక్కడే కొత్త కొత్త షాపులన్నీ తెరిచి చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో హీరోయిన్లు జిన్ స్టేట్కి బయలుదేరుతారు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. అప్పుడు సర్వెంట్ వచ్చేసి, మేడం చూసారా ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ కూడా సారు మీ పేరెంట్స్ కోసమే అరేంజ్ చేశారు, సార్కి ఎంత గొప్ప మనసు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. దాన్ని చూసి హీరో కూడా వావ్ నువ్వు చాలా బాగా చెప్పావని చెప్పి మెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత హీరో అంటాడు, నాతో ఎవరు వద్దు, నేను హీరోయినే వెళ్తామంటే సర్వెంట్ అంటాడు, మాస్టర్ మాస్టర్ ఎప్పుడు మీరు నన్ను తీసుకెళ్లేవారు, ఎందుకు ఇలా చేస్తున్నారని ఏడుస్తూ ఉంటే హీరో అంటాడు, సర్వెంట్స్ ఇతను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పారేయండి అని చెప్పి అంటాడు. కట్ చేస్తే మనకి హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. తను హీరోయిన్ వాళ్ళ బ్రదర్ని కొడుతూ ఉంటుంది, ఎందుకు ఇలా చేసావని చెప్పి. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వస్తాడు. తను అంటాడు, ఎందుకు నువ్వు అతన్ని కొడుతున్నావు, అతను గుడ్లు తెచ్చింది నా కోసమే, నేను ఎంత అలసిపోయానో కదా, నా కోసం అట్టు వేయడానికి తెచ్చుంటాడులే అని చెప్తాడు. అప్పుడు బాబు అంటాడు, కాదు ఫాదర్ నేను ఆ గుడ్ల మీద కూర్చొని పిల్లలు పెట్టాలనుకున్నాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, అబ్బా ఎంత మంచి పని చేస్తున్నావు నాయన, నువ్వేమన్నా కోడు అనుకుంటున్నావరా ఇలాంటి తిక్క తిక్క పనులన్నీ చేయడానికి నిన్ను అని చెప్పి అరుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుందనమాట. అలా వాళ్ళు అంతా కలిసిపోతారు. కానీ మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి హీరో రావడం నచ్చదు. తనతో అంటాడు, నువ్వు ఇంత దూరం హీరోయిన్నే మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చావు, తను కూడా నిన్ను పిలుచుకొని వచ్చిందంటే తనకి నువ్వంటే ఎంత ప్రేమో, అయినా సరే నేను ఈ మ్యారేజ్కి అస్సలు ఒప్పుకోను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఎందుకు ఒప్పుకోవంటే
నా మాట వినండి, ఎవరైతే ఈ మ్యారేజ్కి ఒప్పుకోరో చేతులు ఎత్తానంటే ఎవరు ఎత్తారనమాట. ఎవరు ఒప్పుకుంటున్నారంటే అందరూ కూడా చేతులు ఎత్తారు. దాంతో హీరోయిన్ ఫాదర్ ఎంబారస్గా ఫీల్ అయ్యి సైలెంట్ అయిపోతాడు. నైట్ ఇద్దరు కూడా ఒకే చోట పనుకుంటారనమాట. వాళ్ళిద్దరూ కూడా ఆవలియడానికి కూడా ఒకరికొకరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఫాదర్ అంటాడు, నువ్వు క్షిన్ స్టేట్కి ప్రిన్స్వి, నీకు ఎంతమంది అమ్మాయిల కంటే అంతమంది ఉంటారు, నువ్వు నా కూతుర్ని వదిలేసి తను అక్కడ చాలా ఇబ్బంది పడుతుంది అంటే హీరో అంటాడు, లేదు తన్ని నేను చాలా బాగా చూసుకుంటాను అంటే ఫాదర్ అంటాడు, అవును మాటలేమో పెద్దగానే మాట్లాడతావులే నువ్వు అని చెప్తే హీరో అంటాడు, లేదు ఫాదర్ మీరు నన్ను నమ్మడానికి నేను ఏం చేయమన్నా అది చేస్తాను అని చెప్తాడు. దాంతో వాళ్ళ ఫాదర్ ఎర్లీ మార్నింగ్ అతన్ని కోడి దగ్గరికి వెళ్ళి గుడ్లను తెమ్మని చెప్తాడు. మన హీరో కూడా లోపలికి వెళ్ళి కోళ్ళని ఎగరేసి మరీ గుడ్లను తీసుకొస్తాడనమాట. దాన్ని చూసి హీరోయిన్ ఫాదర్ షాక్ అవుతాడనమాట. ఆ తర్వాత బాహుబలి మూవీలో చూపించినట్టుగా తన్ని కట్టెలు ఎలా కొట్టాలని చెప్పి నేర్పిస్తూ ఉంటాడు. తన్ని తన్ను పొగుట్టుకుంటూ ఉంటాడు. అలా చెప్పి కట్టెను కొడతాడనమాట. కానీ ఆ కట్టె తగలదు. తను అంటాడు, చూసావా నేను ఫెయిల్ అయిపోయాను, ఎంత కష్టమో ఇప్పుడైనా అర్థమైందా, నువ్వు ట్రై చేయి అంటాడు. మన హీరో కొట్టిన దెబ్బకు ఒక్కేటికి అది 2 ముక్కలు అవుతుంది. అరే నీకు భలే లక్ ఉంది అని చెప్పి ఇంకోటి కొడతాడు. ఇంకోటి కూడా హీరో కొడతాడు. అలా అతను పెడుతూ ఉంటే మన హీరో కొడుతూ ఉంటాడు. ఇలా కాదులే అని చెప్పి మౌంటైన్స్కి వెళ్ళి హీరోయిన్కి ఇష్టమైన ఒక పువ్వుని తీసుకొని రా, అలా నువ్వు తెస్తే కనుక నేను ఒప్పుకుంటాను, కానీ అక్కడ వోల్స్ ఉంటాయి జాగ్రత్త అని చెప్పి హీరోని పంపిస్తాడు. ఎంత నైట్ అయినా కూడా హీరో ఇంటికి రాడు. ఏమైంది అని చూస్తే కొంతమంది హీరోని తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు, మమ్మల్ని వోల్ఫ్స్ నుంచి కాపాడడంలో హీరోకి కాలికి దెబ్బ తగిలింది అని చెప్తారు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వెళ్ళి హీరోకి సారీ చెప్తాడు. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఇప్పుడు నీకు లీవై అంటే ఇష్టమే, కానీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ 9 స్టేట్ల నుంచి అమ్మాయిలు వస్తారు కదా, నువ్వు మళ్ళీ మరొక అమ్మాయిని చూసి ఇంట్రెస్ట్ చూపిస్తే అని చెప్పి అడుగుతాడు. అప్పుడు హీరో అంటాడు, ఫాదర్ నేను హీరోయిన్ ఒక్కదాన్ని నా వైఫ్గా చేసుకుంటున్నాను, ఇంకొక వైఫ్ని నేను తెచ్చుకోను. అలాగే హీరోయిన్ క్షిన్ స్టేట్లో ఎన్నో వ్యాపారాల్లో ఇప్పుడు యజమాని అయింది, మీరు భయపడద్దు ఫాదర్ అని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. వాళ్ళతో అంటాడు, నేను మీ స్టేట్స్ ప్రకారము గుళ్ళో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఒక్కసారి మనము ప్రామిస్ చేస్తే దాన్ని తప్పితే చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్తే హీరో అంటాడు, లేదు ఫాదర్ నేను నా ప్రామిస్ని నిరూపిస్తాను అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ఆ స్టేట్లో ఉన్న గుడికి వెళ్ళి ఒకరికొకరు ప్రామిస్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత విష్ట్రీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విష్ని ఇద్దరు కూడా రాసి కట్టారనమాట. అలా ఆ సంతోషంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ బాగా డ్రింక్ చేసేస్తారు. హీరోయిన్ మదర్ అంటుంది, నువ్వు చాలా స్పాయిల్ అయ్యావు కదా ఇక్కడ, కానీ అక్కడ ఎంత ఇబ్బంది పడతావో అనుకున్నాను, కానీ హీరో నేను చాలా బాగా చూసుకుంటున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ బ్రదర్ వచ్చి అంటాడు, మదర్ హీరో ఎక్కువ డ్రింక్ చేసేసాడు అని చెప్తే హీరోయిన్ మదర్ అంటుంది, నువ్వు వెళ్ళి అతన్ని హ్యాండిల్ చేయని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, అసలు హీరో ఎక్కువగా డ్రింక్ చేయలేడు, అతను డ్రింక్ చేసినప్పుడల్లా ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి గుర్తుకొస్తుంది అనమాట. అంతే వెంటనే పరిగెత్తు వెళ్తూ హీరోయిన్ అంటుంది, బ్రదర్ నువ్వు అస్సలు అతని దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే అతను తాగిన మత్తులో అందరినీ ముద్దు పెట్టేసుకుంటాడు అని చెప్పి అరుస్తూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక హీరో అడుగుతాడు, నువ్వు లీవ్ అయ్యవా అంటే, కాదు నేను లీవ్ అయిన కాదు అని చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, దొంగ నాకే అబద్ధం చెప్తావా నువ్వు అని చెప్పి తన్ని ఫోర్స్గా కిస్ చేస్తాడనమాట. వాళ్ళిద్దరూ కూడా చాలా ఇంటిమేట్గా కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళు గాడిద బండిపై క్షిన్ స్టేట్కి బయలుదేరుతారు. అక్కడ మనకి మార్నింగ్ చూపిస్తారు. మేడ్స్ వచ్చి హీరోయిన్ లేపుతూ ఉంటారు, లేండి మేడం అని చెప్తే హీరోయిన్ లేచి, అయ్యో ఈరోజు నా మ్యారేజ్ కదా మర్చిపోయానే అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ మ్యారేజ్ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడే హీరోయిన్ ఫాదర్ ఏడుస్తూ ఉంటాడు, నా డాటర్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి అంటుంటే అప్పుడు హీరోయిన్ తమ్ముడు అంటాడు, ఫాదర్ నీకు హీరోయిన్ ఒక్కటే కూతురు కదా, నేను కూడా కొడుకుని ఉన్నాను కదా అని చెప్పి అంటుంటే అప్పుడు హీరో సర్వెంట్ అంటాడు, ఎక్కువగా ఏడ్ చేస్తూ, మాస్టర్ మీరు మొత్తానికి మ్యారేజ్ చేసుకుంటున్నారా అని చెప్పి అంటుంటే అది చూసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ షాక్ అవుతూ ఉంటాడు.
అది చాలదన్నట్టు హీరోయిన్ ఫాదర్ కర్చీఫ్ తీసుకొని తన ముక్కు చీదుకొని మళ్ళీ తనకే ఇస్తాడనమాట. దాన్ని చూసి వద్దు వద్దు నువ్వే తీసుకో అని చెప్తాడు. ఇక్కడ హీరోయిన్లో ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళు చాలా గ్రాండ్గా కూడా మ్యారేజ్ ఏర్పాట్లు చేసుంటారు. అలా ఎంపరర్ వాళ్ళిద్దరిని కూడా క్రౌన్ ప్రిన్సెస్గా డిక్లేర్ చేస్తారు. అలా నైట్ని చూపిస్తారు. నైట్ హీరోయిన్ ఇద్దరు కూడా ఒకరికొకరు డ్రింక్ చేస్తూ ఉంటారు. హీరో కావాలని ఎక్కువ డ్రింక్ చేసి పడిపోయినట్టుగా యాక్ట్ చేస్తారు. హీరోయిన్ వచ్చేసి ఏమైంది నీకు ఏమైంది అని చెప్పి తను చూస్తూ ఉంటే హీరో సడన్గా వెళ్ళి హీరోయిన్ కిస్ చేస్తాడనమాట. మన హీరోయిన్ ఆ టైంలో కూడా ఏమంటుందంటే నేను రైస్ కేక్ తింటున్నాను నన్ను వదులు అని చెప్పి ఉంటుంది. హీరో అంటాడు అస్సలు పట్టించుకోకుండా తను ఎక్కువగా ఫోర్స్గా కిస్ చేస్తుంటాడు. అలా వాళ్ళ నైట్ చాలా బాగా జరిగిపోతుంది. ఎర్లీ మార్నింగ్ని చూపిస్తారు. హీరోయిన్ కష్టపడి కూడా తన వర్క్స్ అన్నిటినీ చేస్తూ ఉంటుంది. అప్పుడు మేడ్స్ అంటారు మేడం ఇప్పుడు మీరు ఒక మేడంలా కనిపిస్తున్నారంటే ముందెప్పుడు నేను మేడంలా కనపడలేదా ఇప్పుడే కనిపిస్తున్నాను అని హీరోయిన్ అంటుంది. అలా అలసిపోయిన హీరోయిన్ని మన హీరో ఎత్తుకెళ్ళి మళ్ళీ తన బెడ్ మీద పండేస్తాడనమాట. ఆ తర్వాత కట్ చేస్తే మన హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అంటుంది మదర్ నేను అమ్మాయిలందరినీ కూడా ఒక వ్యాపారంలో ఉంచాలనుకుంటున్నాను. అప్పుడే వాళ్ళు నచ్చిన తిండి తినగలరు, నచ్చిన గుడలు కట్టుకోగలరు, నచ్చిన పని చేయగలరు మదర్. ఈ నా 3 ఏళ్ళకు ఒకసారి పిలుచుకొచ్చే అమ్మాయిల్ని మనము ఒక్కో వర్క్లో పెడదాము అని చెప్పి అంటుంది. దానికి వాళ్ళ మదర్ కూడా ఓకే చెప్తుంది. కానీ మోమో ఒప్పుకోదనమాట. ఎవరు చెప్పారు ఇలాంటి డిసిషన్ తీసుకోమని చెప్పి అరుస్తుంది. అప్పుడు హీరోయిన్ గ్యాంగ్ మొత్తము తనకి బలవంతంగా ఫుడ్ తినిపించాలని చూస్తారు. కానీ తను తినదు. అప్పుడు హీరోయిన్ అంటుంది చూసారా బలవంతంగా మీకు ఫుడ్ తినమంటేనే మీరు తినలేకుండా ఉన్నారే, మమ్మల్ని బలవంతంగా చేయమన్న పనులు ఎలా చేస్తాము అని చెప్పి తనకి చెప్తుంది. దాంతో మోమో కూడా కన్విన్స్ అయిపోయి తన మాటకి ఒప్పుకుంటుందన్నమాట. కట్ చేస్తే హీరో తన బ్రదర్తో మాట్లాడుతూ తన బ్రదర్ని క్షమిస్తాడనమాట. నీకు 9 స్టేట్స్ అఫైర్ని అప్పగిస్తాను నువ్వే చూసుకోవాలి అని చెప్తే వాళ్ళ బ్రదర్ కూడా థ్యాంక్స్ బ్రదర్ మీరు నన్ను క్షమిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు గ్రేటింగ్స్ ఇచ్చుకుంటారనమాట. ఆ తర్వాత హీరోయిన్లు తన వర్క్ని చేసుకుంటూనే ఒకరికొకరు ఫుడ్ సర్వ్ చేసుకుంటూ ఉంటారు, ఒకరికొకరు లెటర్స్ సర్వ్ చేసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళకంటూ కొంచెం టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు నైట్ హీరో అడుగుతాడు ఏమైంది పని అంటే హీరోయిన్ అంటుంది అంతా సెట్ మోమో కూడా ఓకే చెప్పేసింది, సర్లే ఈరోజు అంతా అయిపోయింది కదా నైట్ అయిపోతుంది పిన్న పనుకో ఎర్లీ మార్నింగ్ నీకు వర్క్ ఉంది కదా అంటే హీరో అంటాడు అయ్యో ఈరోజు మొత్తం అయిపోవచ్చింది కానీ ఒక్క పని మటుకు అవ్వలేదు ఇంకా అంటాడు. అరే ఏంటా పని అని చెప్పి హీరోయిన్ అడిగితే ఏంటా అని చెప్పి కర్టన్స్ అన్నీ క్లోజ్ చేస్తూ అలా వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూడా హ్యాపీగా లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసే ఉండాలని చెప్పి మాట్లాడుకుంటారనమాట. ఈ డ్రామా ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇందులో ఇంకా చిన్న లాస్ట్ క్లిప్ ఉందన్నమాట. మీరు కనుక ఆ క్లిప్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే 100 likes 30 comments వస్తే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద నా బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.